నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెటూరు నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు చీమ కూడా చిట్టు కనకుండా బీసీ సంఘాలు తలపెట్టిన బంద్లో ఈరోజు సంపూర్ణ మద్దతు తెలుపుతూ సంపన్న వర్గాలు రోడ్డుపైకి వచ్చి బీసీలకు మద్దతు తెలుపుతా ఉన్నాయి. తప్పకుండా ఈ రాష్ట్రంలో రాజకీయ పరంగా విద్యా ఉద్యోగ పరంగా బీసీలకు వాటా రావాలనేసి వారు పోరాటానికి సంఘీభావంగా అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ ఇవ్వాల్సింది ఎవరు, ఇది ఎందుకు ఇస్తలేరు, వీళ్ళకి ఎంత ఉంది అది రావాలి కదా, ఈ పోరాటం న్యాయమైన పోరాటం కదా, వాళ్ళ హక్కులు కదా, రాజకీయంగా వాళ్ళు ఉపయోగించుకోవడం తప్ప రాజకీయ ఓటర్లుగా వాళ్ళకు చూడడం తప్ప వాళ్లకు న్యాయం సొంత భారతదేశంలో న్యాయం జరగలేదు. తప్పకుండా వీరి న్యాయమైన పోరాటానికి సంపన్న వర్గాల మేము అందరం పోరాటం చేస్తాం. ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టామో అట్లే బీసీ ఉద్యమాన్ని కూడా మేమందరం పోరాడతాం. ఈ యొక్క బంద్తోనే కాదు, రేపటిన ఎటువంటి ప్రోగ్రాం తలపెట్టినా ఎటువంటి కార్యాచరణ ఈరోజు మీరు ప్రకటించిన పూర్తి మద్దతుగా మేము మీ అందరికీ మీ వెంటే ఉంటాం. తప్పకుండా మీ హక్కులు సాధించే వరకు మేము పోరాడతాం, మీ పోరాటంలో భాగమవుతాం తెలియజేస్తూ ప్రభుత్వాలు బీసీల పైన వివక్షతను చూపుతున్న దానికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన తీరుకు బీసీ బంధు జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అచ్చంపేట తలపెట్టిన బంధులో సంపూర్ణ మద్దతు తెలిపిన అన్ని కార్మిక ఉద్యోగ రాజకీయ వర్గాలకు అన్నిటికీ ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా చట్టసభలో కానీ విద్యారంగంలో కానీ రిజర్వేషన్ బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ ఈ బంధును పిలిపియడం జరిగింది. ఈ బంధులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అయ్యా అందరికీ సమాన న్యాయం అని చెప్తున్నారు కదా రాజ్యాంగంలో, మరి బీసీలు ఎంత ఉంటే అంత వాటా ఇవ్వాలనేది ఉడక రాసిపెట్టి ఉన్నది రాజ్యాంగంలో. మరి బీసీలకి వాటా ఎందుకు ఇవ్వట్లేదు? ఈ వాటాకు కులగణన అనేది చేసేది ప్రభుత్వం. వాళ్ళ కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్ చట్టసభలో అమలు చేసి చట్టాన్ని రూపొందించి చట్టాన్ని ఆర్టికల్ షెడ్యూల్ 9లో చేర్పించి ఆమోదం తెలుపుతూ అయిపోయే పంచాయతీని బీసీలో ఏం చేస్తారు, ఏకతాటిపైకి లేదని చెప్పారు కదా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తంగా బంధువుతో సంపూర్ణంగా జరుగుతుందనేది తెలుపుతున్నాం. అంతేకాకుండా ఇప్పుడున్న అసెంబ్లీలో చూసుకుంటే కేవలం 8% ఉన్న జనాభాలో ఉన్న ఓసీల వర్గానికి చెందిన వ్యక్తులకేమో మంత్రి పదవులు ఉన్నాయి. 62% ఉన్న బీసీలకు ఎన్ని మంత్రుల శాఖ ఇచ్చారనేది ప్రభుత్వాలు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈరోజు బంద్ జరుగుతూ ఉందో పిలుపునిచ్చినామో బీసీల తరఫున ఈరోజు బీసీలకి ఈ బంద్లో భాగంగా రాష్ట్ర మానవ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మేము ఈరోజు బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ బంద్ను సంపూర్ణంగా దీన్ని చేయడం కోసం మేము విజయవంతం చేయడం కోసం మేము మా కృషి చేస్తూ ఉన్నాము. దీన్ని సంపూర్ణంగా బంద్ చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి ఇచ్చవలసిన బాధ్యత అటు బీజేపీ ప్రభుత్వం పైన ఉందనేటువంటి స్పష్టత మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజుల్లో బీసీలకు కల్పించిన రిజర్వేషన్ ఎవరి బాధ్యత అంటే నరేంద్ర మోడీ తీసుకోవాల్సిన అవసరం నరేంద్ర మోడీ బాధ్యత పైన ఉంది. కాబట్టి బీజేపీ కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు కల్పించి బీసీలకు తప్పకుండా 42% కాదు వీలైతే 50% మించి కూడా వాళ్ళకి బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళ తమాషా ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలని మేము మా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు మాలమ్మనాడు పిలుపు మేరకు మేమంతా కూడా ఈ దిగ్విజయం చేస్తున్నందుకు కృషి చేస్తూ ఉన్నాము. మా మద్దతు ఎప్పటికి కూడా వాళ్ళకు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్కు పిలుపునిచ్చిన ఆర్ కృష్ణయ్య గారికి అభినందనలు. మన 42% ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిండ్రో దాన్ని అగ్రవర్ణాలు కోర్టుకు పోయి కేసు వేసి ఆపడం జరిగింది. మళ్ళీ మనం అందరం బీసీ వర్గాలు బీసీ సంఘాలు అందరం కలిసి ఈ 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించబోమని చెప్పడం జరుగుతుంది. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పాటించడం జరుగుతుంది. దానికి గాను ఈరోజు మేస్త్రీ సంఘం నుంచి అన్ని సంఘాల నుంచి జేఏసీ నాయకులు అందరం కూడా 4 గంటలకు వచ్చి ఈరోజు బస్ డిపో ముందు బంద్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణలోని బీసీలందరూ ఐకమత్యంగా ముందుకు వచ్చి ఈ బంద్ను విజయవంతం చేయాలి. అలాగే ఈ బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన దగ్గర కూడా అందరం కూడా ఐకమత్యంగా కొట్లాడి బీసీ రిజర్వేషన్ సాధించాలని చెప్పి తెలుపుకుంటూ సెలవు చేశాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.